ఓం గం గణపతే నమః. సీతారామ కళ్యాణం జగత్ కళ్యాణం, జగదానందకారకం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సీతారామ కళ్యాణ ఘట్టం వచన రూపంలో మీ ముందుంచటం ఆ సీతారాములు హనుమంతుల వారు నాకు ప్రసాదించిన భాగ్యంగా భావిస్తున్నాను. శివధనుర్భంగం జరగగానే సీతారాముల వివాహ విషయమై ఒక ప్రతిపాదనతో కూడిన అభ్యర్థనగా జనక మహారాజు దశరథ మహారాజుకు పంపిన సందేశాన్ని విని మిక్కిలి సంతోషించిన వాడై దశరథ మహారాజు వశిష్ఠాది మునులతో మిథులకు చేరుకొనగా జనక మహారాజు దశరథ మహారాజుల ఆనందంతో కూడిన ఆమోదంతో సీతారామ కళ్యాణం జరుగుతుంది. కేవలం కళ్యాణం నాటి ఘట్టాన్ని వచన రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. శ్రీరామం సౌమిత్రిం సీతాం ఆంజనేయంచ భరతం అయోధ్యాం శ్రీనిధిం వందే శత్రుఘ్నం సరయూనదీం. సర్వాలంకారములచే అలంకృతులైన సోదరులతో కూడిన రాముడు విజయమనడు యుక్తమైన ముహూర్తమునందు తోరము బాసికము కట్టుట మొదలగు వివాహమంగళములను జరుపుకొని వశిష్ఠాది మహర్షులను ముందుడుకొని సోదర సహితుడై తండ్రి అయిన దశరథ మహారాజు వద్దకు చేరెను. అప్పుడు వశిష్ఠ మహాముని జనకుని వద్దకు వెళ్ళి, జనక మహారాజా, దశరథ మహారాజు కుమారుల కౌతుక మంగళము పూర్తి చేసి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచుతున్నాడు. ఇట్టి పనులు దాత ప్రతిగ్రహీత ఇరువురూ కలిసినప్పుడే జరుగును. ఉత్తమమైన వివాహము చేసి స్వధర్మమును ఆచరించుము అని పలికెను. అప్పుడు పరమౌదార్యవంతుడు మహాతేజశాలి పరమధర్మవేత్త అయిన జనకుడు వశిష్ఠుని మాటలు విని, వశిష్ఠమునీంద్ర, నా కన్యలు కౌతుకమంగళములు పూర్తి చేసుకొని ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వేదిక సమీపమున చేరియున్నారు. నేనును సంసిద్ధుడనై వేదిక దగ్గర ఉండి మీ కొరకు ఎదురుచూచుచున్నాను. దశరథ మహారాజు పుత్రులతో కూడి ఇతడికి విచ్చేసి విఘ్నములేవియూ లేకుండా శుభకార్యము జరుపుగాక, ఆలస్యమెందుకు అనెను. అంతటా జనకుని వాక్యము విని దశరథుడు కుమారులను సకల ఋషులను తీసుకుని వివాహ వేదికలోనికి ప్రవేశించెను. పిమ్మట జనకుడు వశిష్ఠునితో, మహాత్మా, ధార్మికుడవైన వశిష్ఠ మహాముని, ఇతర ఋషుల సహాయముతో లోకాభిరాముడైన రాముని వివాహ ప్రక్రియను జరిపింపుము అని ప్రార్థించెను. అంతటా వశిష్ఠ మహర్షి అటులనే చేసేదను అని జనకునకు చెప్పి విశ్వామిత్ర శతానందులను ముందిడుకుని మండపము మధ్య యథాశాస్త్రముగా అగ్నివేదికను నిర్మించి దాని చుట్టూను గంధపుష్పములు, బంగారు పాలికలు, అంకురములు గల రంధ్రములతో కూడిన కుంభములు, అంకురములతో నిండిన మూకుళ్ళు, ధూపముతో కూడిన ధూపపాత్రలు, శంఖాకారములైన పాత్రలు, సృక్కులు, స్రువములు, అర్ఘ్యోదకము నింపిన పాత్రలు, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు మొదలైనవి ఉంచి అలంకరించెను. పిమ్మట పూజ్యుడు మహాతేజశాలి అయిన వశిష్ఠుడు యథాశాస్త్రముగా మంత్రపూర్వకముగా సమములైన దర్భలను పరచి అటు పిమ్మట యథాశాస్త్రముగా మంత్రపూర్వకముగా వేదిక యందు అగ్నిని ఉంచి హోమమునర్చెను. అప్పుడు జనక మహారాజు సర్వాభరణ భూషితురాలగు సీతను తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున రామునకు ఎదురుగా నిలబెట్టి కౌసల్యానందవర్ధనుడగు రామునితో ఇట్లనెను. రామా, ఇదిగో ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ హస్తముతో ఈమె హస్తమును పట్టుకొనుము. మహాభాగ్యవంతురాలగు ఈమె పతివ్రతయై నీడవలె సర్వదా నిన్ను అనుసరించి ఉండగలదు. ఇట్లు పలికి జనకుడు మంత్రపూతమైన జలమును వదలెను. ఆ సమయమున దేవతలు ఋషులు బాగుబాగు అని పలికిరి. దేవదందుపులు మ్రోగినవి, పుష్పవర్షము కురిసినది. ఇట్లు జనక మహారాజు మంత్రోదకపూర్వకముగా సీతను రామునికిచ్చిన పిమ్మట
ఆనందముతో మది నిండినవాడై లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, రమ్ము, నీకు శుభమగుగాక. ఊర్మిళను స్వీకరింపుము. ఈమె హస్తమును నీ హస్తముతో గ్రహింపుము. ఆలస్యము చేయకుము. పిదప భరతునితో, భరత, మాండవి హస్తమును నీ హస్తముతో గ్రహింపుము అనెను. అటు పిమ్మట శత్రుఘ్నునుద్దేశించి, ఓ మహాబాహు, శృతకీర్తి హస్తమును నీ హస్తముతో పట్టుకొనుము అని పలుకుచూ ఆ సోదరులు నలుగురిని ఉద్దేశించి, ఓ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, అందరూ మంచి నడవడిక నియమములు కలవారు. మీ భార్యలను స్వీకరింపుడు, ఆలస్యము చేయవలదు అనెను. జనకుని ఆ వాక్యములను విని ఆ నలుగురు రాజకుమారులను వశిష్ఠుని అనుమతి పొంది తమ హస్తములతో ఆ నలుగురు కన్యల హస్తములను గ్రహించిరి. మహాత్ములైన ఆ రఘువంశ కుమారులు భార్యాసమేతులై అగ్నికిని, వేదికిని, జనక మహారాజుకును, ఋషులకును ప్రదక్షిణము చేసి వశిష్ఠాదులు చెప్పిన విధమున యథావిధిగా వివాహము చేసుకొనిరి. అట్లు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతా, ఊర్మిళ, మాండవీ శృతకీర్తుల సుకుమారములైన హస్తములను గ్రహించినంతనే ఆకాశము నుండి మిక్కిలి ప్రకాశించుచున్న గొప్ప పుష్పవృష్టి కురిసినది. ఆ రాఘవుల వివాహ సమయమున స్వర్గమునందు దుందుములు మ్రోగినవి. గీతమంగళ వాద్యధ్వనులతో అప్సరాంగనలు నాట్యమాడిరి. గంధర్వులు మధురగానము చేసిరి. ఇది అంతయును ఆశ్చర్యకరముగా కనబడుతుండెను. ఈ విధముగా తూర్యాది ధ్వని ప్రవర్తిల్లుచుండగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 3 పర్యాయములు భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేసి మంగళప్రదముగా వివాహమాడిరి. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి బాలకాండలో వివరింపబడిన ఈ సీతారామ కళ్యాణ ఘట్టం చదివినా విన్నా సకల మంగళప్రదం. జై శ్రీరామ్.